ఎప్పుడు చూశారు? కొంతమంది చాలా కష్టపడుతుంటారు, కానీ వాళ్ళ పనికి మళ్ళీ మళ్ళీ అడ్డంకులు వస్తుంది. ఇంట్లో కారణం లేకుండా టెన్షన్ పెరుగుతుంది, నిద్ర పూర్తి అవ్వడం లేదు, ఇంకా మనసులో ప్రశాంతంగా భారంగా ఫీల్ అవుతుంది. మన పూర్వీకులు ఇది కోయిన్సిడెన్స్ మాత్రమని అనుకోలేదు. ప్రతి ఒక్కరి చుట్టూ ఒక శక్తి ఉంటుంది, ఇంకా ఆ శక్తి మీద దృష్టి పడ్డ తర్వాత జీవితంలో అడ్డంకులవుతుంది అని అంటూ ఉంటారు. అందుకే భారత సంప్రదాయంలో కొత్త విశేష రత్నాలు వాడారు. వాటిలోని ఒకటి సులేమాన్ హకీక్. జ్యోతిష్య, సూఫీ మరియు తాంత్రిక సంప్రదాయంలో సులైమాన్ హకీక్ని సురక్షరత్నంగా చూస్తారు. చాలామంది నమ్ముతారు ఇది ఒకరి ఔరాని స్థిరపరించడానికి మరియు నెగిటివ్ ఎనర్జీని తక్కువ చేయడానికి ఉపకరిస్తారని. ఇప్పుడు ప్రతి రెండులో ఒకరు స్ట్రెస్, యాంగ్జైటీ మరియు ఎమోషనల్ ఎగ్జాషన్తో పోటీ పడుతున్నారు. పనికి అడ్డంకులుండే సిచ్యుయేషన్లు, సంబంధాల్లో టెన్షన్స్, ఇంకా కారణం లేకుండా మనసులో భయం ఫీల్ అవుతూ ఉంటుంది. జ్యోతిష్యంలో రాహు మరియు శని ప్రభావం సమతోలనం లేనప్పుడు వ్యాధి, కన్ఫ్యూజన్ మరియు డిలేలు ఎక్కువగా అనుభవిస్తాడు. ఆ సిచ్యుయేషన్లో సులేమానీ హకీక్ని ఒక గ్రౌండింగ్ స్టోన్గా నమ్ముతారు. మన ఇంట్లో చిన్నప్పుడు నుండి విన్నాము కదా దృష్టి పడిందని. స్పిరిచువల్గా నమ్మినా, సైకలాజికల్గా నమ్మినా కొన్ని జాగాల్లో మరియు అందరికీ ఎనర్జీ నిజంగా భారంగా ఫీల్ అవుతుంది. సులైమాన్ హకీక్ని సంప్రదాయంగా దృష్టి మరియు అన్వాంటెడ్ ఎనర్జీ నుండి రక్షణ కవచం కోసం వేసుకుంటారు. ఎస్కెమిస్టిక్ సులైమాన్ హకీక్ కాంబోలో ఒక హకీక్ లాకెట్ మరియు ఒక రింగ్ ఇవ్వబడతాయి. అంటే ఇది మెడ మరియు చైన్ రెండిట్లో ధరించడానికి సజెస్ట్ చేస్తారు. ఇప్పుడే ట్రస్టెడ్ సర్టిఫికేట్తో పాటు లభిస్తుంది. మరియు ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడే జనాభంలో సక్సెస్ మాత్రమే కాదు, శాంతి మరియు సురక్షితాన్ని వెతుకుతుంటారు. ఇంకొకసారి ప్రకృతి మనకి కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంది. వాటి వల్ల మనలో నుండి స్ట్రాంగ్గా ఫీల్ అవుతాము. సులేమానీ హకీక్ వాటిలోనే ఒక నమ్మబద్ధ రత్నం. నా పేరు రత్నస్వామి. నేను 10-15 మందితో క్యాటరింగ్ చేస్తున్నాను. వంట పని అంటే మీకే బాగా తెలుసు. ప్రతిరోజు కష్టపడాలి, తీసుకున్న ఆర్డర్ని కంప్లీట్ చేయాలి. ఈ వంట పనిలో ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మనకి చెడ్డ పేరు వస్తుంది. ఈ క్యాటరింగ్ వ్యాపారం బాగానే సాగుతుంది. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద కంపెనీ నుండి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కోసం నేను అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఒక బిల్డింగ్ ని అద్దెకి తీసుకుని కిరాణా సరుకులు అవి ఇవి అన్ని కూడా కొని పెట్టేశాను అక్కడ. కొంతకాలం బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే పాత కంపెనీలో పనిచేసిన పార్ట్నర్ వచ్చి ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యి నాకంటే తక్కువ కొటేషన్ ఇచ్చి నాకు ఇచ్చిన ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించాడు. ఏం చేయాలో తెలియలేదు. ఊళ్ళో ఒక చిన్న ఆస్తి ఉంది, అది అమ్మేసి అప్పులు తీర్చేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోదామని ఒక నిర్ణయానికి వచ్చాను. నా కష్టాన్ని అర్థం చేసుకున్న నా కొడుకే ఈ సులేమాన్ రాయ్ గురించి నాతో చెప్పాడు. ఈ సులేమాన్ రాయ్ ఉంటే మన ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు మన దగ్గరికి కూడా రారని చెప్పాడు. అంతేకాదు ఈ నరదృష్టి, అసూయ ఇవేవి మన దగ్గరకు కూడా రావు అని మా అబ్బాయి చెప్పాడు. మా అబ్బాయే నాకు సులేమాన్ హకీక్ రాయి పొదిగిన ఈ ఉంగరాన్ని, ఈ డాలర్ని ఇచ్చాడు. అప్పుడే మా అబ్బాయి ఇచ్చిన ఈ సులేమాన్ హకీక్ రాయి పొదిగిన ఆ ఉంగరాన్ని, డాలర్ని నేను ధరించాను. అప్పటి నుండి నాకు ఒక నమ్మకం వచ్చింది. నా జీవితంలో ఏదో మార్పు జరగబోతుందని మనస్ఫూర్తిగా నమ్మాను. అలాగే నా జీవితంలో మార్పు కూడా వచ్చింది. నా పనిని చెడగొట్టాడు కదా నా ఫ్రెండు, వాడు అక్కడ ఉండలేకపోయాడు. అతని ప్రవర్తన సరిగా లేదు అని అతని ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నన్నే పిలిచారు వాళ్ళు. అంతకు ముందు కంటే మంచి లాభానికే నాకు ఆర్డర్ ఇచ్చారు. అంతేకాదండి, వాళ్లకున్న అన్ని బ్రాంచ్లకి నన్నే డీలర్గా పెట్టుకున్నారు. నాకు బాగా అర్థమైంది దీనంతటికీ కారణం ఆ సులేమాన్ హకీక్ రాయ్ పొదిగిన ఉంగరము, డాలరు అని.